నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను మొదటి దఫా ఎన్నిక కాగానే 2017లో 2017 నుంచి 2021 దాకా ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లా ఎన్నిక కాగానే తనేంటో చూపించడం ఆరంభించేశారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టడంలో సఫలమై గెలిచారు. అప్పట్లో ఆయన రాగానే ట్రావెల్ బ్యాన్ అని ముస్లిం దేశాల నుంచి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. చాలా దేశాలను ఇరాను, ఇరాకు, లిబియా, సోమాలియా తదితర చాలా ముస్లిం దేశాల నుంచి ఎవరు రావద్దని బ్యాన్ చేసేశారు. అక్కడి నుంచి ఆరంభమైంది. ఒక్కొక్కటి అయింది. అక్రమ వలసదారులని చెప్పి తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేశారు. అక్కడ ఏం రూల్ ఉందంటే అమెరికా గడ్డపైన పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అమెరికన్స్ అవుతారు. అట్లా పుట్టిన పిల్లలంతా అమెరికన్స్ అవుతారు. తల్లిదండ్రులకు అమెరికన్స్ కారు కాబట్టి చాలా మంది మెక్సికన్లను పిల్లలు లాగేసుకొని తల్లిదండ్రులను బయటికి పంపించారు. లాక్కున్న పిల్లలు 5,500 పైగా ఉన్నారు. వాళ్లలో తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా పసిపిల్లలు కూడా ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లాక్కొని మిగతా వాళ్ళ తల్లిదండ్రులను పంపించేశారు, తరిమేశారు. యూనిసెఫ్ కూడా నిరసించింది ఈ చర్యకు. ఏమిటి, తల్లిదండ్రుల నుంచి పిల్లలను లాగేసుకుంటారా అని. పెద్ద పెద్ద ధనికులకు అంటే కార్పొరేట్లకు సాయం చేసే విధంగా ఆయన కార్పొరేట్ ట్యాక్స్ ను ఏకంగా 35% నుంచి 21%కు తగ్గించారు. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా ఫెడరల్ బడ్జెట్ కు $1.9 ట్రిలియన్, ఎంత పెద్ద సొమ్ము అది, అంత నష్టం వచ్చింది. అయినా దాన్ని ఆయన లెక్క చేయలేదు. ఆయన నిర్ణయం అంతే. కోవిడ్ సమయంలోనేమో బయట తిరగొద్దని కానీ, మాస్కులు పెట్టుకోవద్దని కానీ ఎలాంటి నిషేధాలు ఆయన విధించలేదు. ఆయన వాటన్నిటికీ వ్యతిరేకం. ఆయన విధానాల వల్ల అమెరికాలో ఏకంగా 4 లక్షల మంది చనిపోయారు. ఎవరు అడిగింది లేదు, ఆయన అడిగే ధైర్యం లేదు, ఏమీ లేదు. అలా పాపం చనిపోయేవాళ్ళు చనిపోయారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. చిన్న పిల్లలకు పేద దేశాల్లో అన్నం కోసం ఇచ్చే ఫండ్స్ ను కూడా రద్దు చేశారు నిర్దాక్షిణ్యంగా. అట్లాగే ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చే ఎయిడ్ ను కూడా ఆయన కట్ చేసేశారు, తీసిపారేశారు. మేము పంపమన్నారు. చైనాతో ట్రేడ్ వార్ ఆరంభించారు. అది 2018 నుంచి 2020 దాకా సాగింది. దాదాపుగా ఆయన తిరిగి వెళ్లిపోయేదాకా సాగింది. టారిఫ్లు పెంచడం. అయితే వాళ్ళు చైనీస్ ఊరుకోరు కదా, వాళ్ళు పెంచారు. నువ్వెంతో నేనంత అని నిలబడ్డారు గట్టిగా. కానీ మిగతా దేశాలు అయితే చితికిపోతాయి కదా. అయినా కూడా దీనివల్ల ఏమైంది, చైనా కన్నా ఎక్కువ నష్టం అమెరికాకే జరిగింది. అమెరికాలో ధరలు పెరిగాయి. ముఖ్యంగా రైతులు అవస్థపడ్డారు. చైనాతో ట్రేడ్ వార్ విషయంలో నేను వేసిన ఈ కార్టూన్ చూడండి. ఏకపక్షంగానే ఆయన సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కు తీసుకున్నారు. దాంతో ఏమైందో అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడున్న ప్రభుత్వం కూలిపోయి తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. మెక్సికోకు అమెరికాకు మధ్యలో ఉక్కు గోడ నిర్మించారు. మెక్సికోకు అమెరికాకు ఏర్పడ్డ సంబంధాల్లో వైమనస్యం ఇంకా పెరిగింది ఈ గోడ కట్టడం వల్ల. అంతేకాదు, ఆ గోడ కట్టిన డబ్బులు కూడా మెక్సికో దగ్గరే వసూలు చేస్తామని కూడా ఆయన అన్నారు. తర్వాత ఆయన ఓడిపోయారు ఎన్నికల్లో. ఓడిపోతే నేను ఓడిపోలేదు, నేనే గెలిచాను, నేను వైట్ హౌస్ ను అంటే అధ్యక్ష భవనం అది ఖాళీ చేయను నేను అని భీష్మించు కూర్చున్నారు. చాలా మంది నచ్చ చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయే సందర్భంలో క్యాపిటల్ బిల్డింగ్ అంటే వాళ్ళ పార్లమెంటు, దాని మీద ఆయన మద్దతుదారులంతా దాడి చేశారు. ఆ దాడిని ఆయన సమర్థించారు. ఆయన అప్పటిదాకా పనిచేసిన పార్లమెంటు భవనం మీద చేసిన దాడిని ఆయన సమర్థించారు. ఇక రెండో దఫా విషయానికి వస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మ్యాగా అనే నినాదంతో వచ్చారు. వస్తూనే క్యాపిటల్ బిల్డింగ్ పైన దాడి చేసిన వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టి వాళ్ళంతా దేశభక్తులను ప్రకటించారు. మళ్ళీ సరిహద్దుల్లోంచి చాలా మంది మెక్సికన్లను, వేలాది మంది మెక్సికన్లను వాళ్ళ దేశానికి తరిమేశారు. విచిత్రంగా పనామా కెనాల్ను మళ్ళీ మేము స్వాధీనం చేసుకుంటాము అని ప్రకటించారు. పనామా కెనాల్ వల్ల మాకు ఇబ్బంది వస్తుంది, దాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అది మాదేని ఆయన అన్నారు. అంతేకాదు, కెనడాను కూడా మా దేశంలో కలిపేసుకుంటామని కూడా ప్రకటించారు. ఏకంగా ఉద్యోగులను 6,90,000 మంది దాకా తొలగించారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు? వెంటనే ఉద్యోగం కావాలంటే ఎక్కడొస్తుంది? ఇలా ఆయన ఏది మనసుకు తోస్తే అది చేస్తూనే వెళ్తున్నారు. ఇక ఇండియా సంగతికి వస్తే భారత ప్రధాని మోదీ నిజంగా ట్రంప్ తన సన్నిహిత మిత్రుడని నమ్మి అక్కడ ఎన్నికలకు ముందు వెళ్లి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని దాదాపుగా ప్రచారం చేసినట్టుగా మాట్లాడారు. మళ్ళీ ట్రంపే గెలవాలి, మళ్ళీ ట్రంపే గెలుస్తారు అని. అప్పుడు గెలవలేదనుకోండి, ఇక్కడ కూడా ట్రంప్ను తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు. తన మిత్రుడనే అనుకున్నారు. ట్రంప్ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఇండియాకు వ్యతిరేకంగా టారిఫ్లు విధించారు. ఇండియాకు వ్యతిరేకంగా ఏ పని చేయాలనుకుంటే అది ఆయన చేస్తూనే ఉన్నారు. అంతెందుకు, ఇండియా ప్రధానమంత్రి
అమెరికా గడ్డ మీద ఉండగానే అక్కడ అక్రమ వలసదారులని భారతీయులను పట్టి బంధించి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి భారతదేశానికి పంపించారు. అది కూడా మిలిటరీ విమానాల్లో. అంటే పోలీస్ వ్యాన్ లో పంపిస్తే ఎట్లా ఉంటుంది? దానికి భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రధాని సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు ఆయన పార్లమెంట్ ముందు ఇదే విషయంలో ధర్నా చేశారు, వాళ్ళని ఎట్లా అట్లా పంపిస్తారు అని. ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు అది అమెరికా విధానంలో భాగం, దానికి మనమేం చేస్తాము అన్నారు. అంతటితో చేతులు దులిపేసుకున్నారు. అదే నేపాల్ కూడా అక్రమ వలసదారులు అని పంపించినప్పుడు వాళ్ళనేమో కమర్షియల్ విమానాలలో పంపించారు. ఈ తేడా ఏమిటి అంటే ఎక్కడో ఏదో దౌత్యపరంగా విఫలమైనట్టే కదా. నేపాల్లోనే వాళ్ళను చాలా బాగా చూసుకున్నారు వచ్చిన తర్వాత, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న ఐ లవ్ పాకిస్తాన్ అని డిక్లేర్ చేశారు ట్రంప్. అంతకుముందు పహల్గాం సందర్భంగా భారత్ కు పాకిస్తాన్ కు మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ఏకంగా $1 బిలియన్ అప్పు పాకిస్తాన్ కి ఇచ్చారు. అంటే ఇచ్చింది IMF అనుకోండి, అంటే అమెరికా ఇష్టం లేనిది IMF వరల్డ్ బ్యాంకు ఇవ్వజాలదు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది. అంతేకాదు అమెరికా సైన్యానికి 250 సంవత్సరాలైన సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ ని పిలిచి గౌరవించారు, గెస్ట్ గా పిలిచారు. ఆయనకు శ్వేత సౌధంలో అంటే వైట్ హౌస్ లో విందు కూడా ఇచ్చారు. ఆయన భారత్ కు వ్యతిరేకంగా టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. భారత్ పాకుల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ఆయన 12-13 సార్లు చెప్పారు. అయితే భారత్ నుంచి ఎలాంటి ఖండన లేకపోయింది. మొన్న ఈ మధ్య భారత ప్రధాని దాన్ని ఖండించారు. అది తప్పు ఆయన చెప్తుంది, మేమే ఆపేశాము అని. మేమే ఆపేశాం అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. యుద్ధం చేస్తున్నారు, యుద్ధ సమయంలో మనమంతా దేశంతోనే ఉండాలి, దేశానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదు. మన వీర సైనికులు అక్కడ పోరాడుతున్నప్పుడు, మన కోసం పోరాడుతున్నప్పుడు. కానీ యుద్ధం ఆపేసినప్పుడు ఎందుకు ఆరంభించారు, ఎందుకు ఆపేశారు? పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టి మనకి ఇస్తా అందా? పహల్గాం లో అందరిని చంపేసి వెళ్లిన టెర్రరిస్టులను పోనీ వాళ్లే అరెస్ట్ చేసి శిక్షిస్తారా? అలాంటి ఒప్పందం ఏమీ జరగల. కానీ మన సైన్యాలకు, మన విమానాలకు మాత్రం నష్టం జరిగింది. కశ్మీర్ సమస్య అనేది పాకిస్తాన్ కు భారతదేశానికి సంబంధించిన విషయం. అసలు సమస్య లేదు, అది భారతదేశంలో అంతర్భాగం. దాంట్లో కూడా ట్రంప్ కలుగజేసుకొని నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అన్నారు. ఆయనేంటి మధ్యవర్తిత్వం వహించడానికి? నువ్వెవరు అని గట్టిగా నిలదీయాలి కదా. అసలు సమస్య లేదు, సమస్య లేని దాన్ని సమస్యగా తయారు చేసి దాంట్లో కలుగజేసుకుంటానంటే ఏమిటి? ఆయన్ను నిలదీయాల్సింది, నిలదీయలేదు. ట్రంప్ది ఎంత అడ్డగోలు వ్యవహారం అంటే తనకు ఎన్నికల్లో సాయపడి డబ్బుల సాయం చేసి వెంటుండి అన్ని చేసిన ఎలాన్ మస్కును కూడా దూరం చేసుకున్నారు. ఆయన గొడవపడ్డారు. ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా అవమానించింది అంటే వైట్ హౌస్ లో, అట్లాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ఆయన ప్రవర్తన ఏమిటో, ఆయన బెదిరింపులు ఎట్లా ఉన్నాయో కూడా మనకు తెలియంది కాదు. అది ట్రంప్ అంటే. దీనికన్నా ఎక్కువ ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోను శాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా నిర్మోహమాటంగా రాసినట్టయితే నన్ను నేను బాగు చేసుకోవడానికి అది లాభపడుతుంది. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.